హలో అండి. మొన్న డిసెంబర్ 21 రోజు నిన్న మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ పేపర్‌లో వచ్చిందండి ఆర్టికల్లు. యార్డుకు కొత్త మిర్చి కర్నూలు నుంచి తీసుకొస్తున్న రైతులు రోజుకు 20,000 టిక్కీల వరకు దిగుమతి. కోల్డ్ స్టోరేజ్ నుంచి కదలని మిర్చి నిల్వలు. క్వింటాలుకు 5,000 వరకు ధర పతనం లాస్ట్ 1 మంత్‌లో అని చెప్పని ఒక ఆర్టికల్ ప్రచురితమైందండి. ఇంకా ఆర్టికల్‌లో కంటెంట్ ఏందంటే అండి, ముఖ్యంగా మన గుంటూరు మార్కెట్‌కి ఒక 50,000 బస్తాలు వచ్చాయి. దాంట్లో ఎక్కువ పర్సెంట్ కర్నూలు నుంచి కొత్త బస్తాలు వస్తున్నాయండి. ఒక 10,000 నుంచి 20,000 వస్తున్నాయని. సో దానివల్ల మిర్చి ధరలు మందకొడిగా ఉన్నాయి. మామూలుగా అయితే రైతులు ఈ సంవత్సరం పంటలు తక్కువ వేసి కొంత పెద్ద విస్తీర్ణం లేదు, కొంతమందికి వాటర్ రిసోర్స్ లేదు. మొన్న తుఫాన్ ఎఫెక్టు, నల్లుల ఎఫెక్టు ఇవన్నీ తట్టుకొని వచ్చిన పంటకి దాదాపుగా 25,000 నుంచి 28,000 రేటు ఉంటుందని రైతులు ఆశించారండి. కానీ దానికి విభిన్నంగా రైతులకి ధర తగ్గిపోతుందండి. ఎందుకంటే చైనా ఆర్డర్ లేవు, అరకొరగా బంగ్లాదేశ్ ఆర్డర్లు మాత్రమే ఉన్నాయి. సో వాటితోటి క్వింటాలు ఒక ధర గత నెలతో పోల్చుకుంటే 3,000 నుంచి 4,000 నుంచి 5,000 వరకు తగ్గిపోయిందని చెప్పి రాశారండి. ఇంకా ఉండే కొంది మన గుంటూరు, బాపట్ల ఇటు సైడ్ నుంచి కూడా కొత్త సరుకు వస్తే ఈ ఆర్డర్లు రాకపోతే పరిస్థితి ఏంటిది, మరింత ధరలు తగ్గిపోతాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందండి. అయితే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తే ధర ఆశాజనకంగా ఉంటుందని రాశారండి. ఇంకొకటి ఏంటంటే మన కోల్డ్ స్టోరేజ్లో 30,000 వరకు స్టాక్ ఉన్నాయని ఇప్పటివరకు. ఆ స్టాకు ముందర కదలట్లేదని, లాస్ట్ సంవత్సరం మిర్చి వ్యాపారులు స్టాకిస్టులు కూడా పౌడర్ల కోసం భారీగా స్టాక్ తీసుకొని పెట్టుకున్నారు. అవి కూడా స్టాక్ యార్డులో అట్లానే ఉన్నాయండి. ధరలు వస్తాయని ఈ సంవత్సరం పంటల రీత్యా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో